మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీసిద్ది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమో అని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చేయాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. ఊహించండి, 30,000 మంది 40,000 మంది దాడి చేస్తే 20 మంది పరిస్థితి ఏమవుతుంది? బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు. ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, పోతే పోని మా కార్యకర్తలు 2-3 చనిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఏదో ఒక 2 ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో, 2 పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు. ఈరోజు ప్రజలకి నిజాలేంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చాడో తెలుసు, దర్శికి ఎవరి కోసం వచ్చాడో, ఏ తరుణంలో వచ్చాడు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేకపోయినా కేవలం రైతులకి న్యాయం చేయాలి. ఎవరైనా కానీ ఆ రైతుల్లో వైఎస్ఆర్ ఉంటారు, తెలుగుదేశం ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, జనసేన ఉంటారు, బీజేపీ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు. ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లా. రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ చేయకుండా కేవలం ఒక 30 మందో 20 మందినో పెట్టుకోవటం, రాళ్ళు ఇసిరీయటం, టెన్షన్ తీసుకురావటం, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో నేను చూడలా. నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ.